సో నాకు కొంచెం మాట్లాడడం కొంచెం కష్టం నాకు. దట్స్ నాట్ మై స్ట్రెంగ్త్. సో వాట్ ఐ థింక్ ఐల్ డూ ఇస్ విత్ సమ్ హెల్ప్. శాలిని, కెన్ యూ కమ్? అయ్యో, ఆవిడ స్పీచ్ తర్వాత ప్లాన్ చేసామే. ఇది ఆమె అస్సలు సిగ్గుపడకుండా వచ్చేస్తుంది. సో పర్లేదు. ఓకే అండి, పర్లేదు. మీ మైక్ కూడా కావాలి. ఇంకో కావాలంటే ఇంకో 4-5 మైకులు తెప్పిద్దాం. నేను కూడా మీ అందరిలాగే సమంత గారి పెద్ద ఫ్యాన్. సో సమంత గారికి మన ఫ్యాన్స్కి మధ్యలో ఉన్న ఈ బంధం గురించి ఒక మాటలో చెప్పలేం, కానీ ఒక పాటలో చెప్పడానికి ట్రై చేస్తాం. వంశీ గురించి ఇంకొక చిన్న డీటెయిల్ మీరు మిస్ అయ్యారు మ్యామ్. వంశీ యాక్టర్, రైటర్, డైరెక్టర్తో పాటు ఒక మంచి సింగర్ కూడా. ఇందాక యాక్చువల్లీ యాడ్ చేస్తూ ఆగాను, ఇప్పుడు కన్ఫర్మ్ చేసేస్తారు. సో ఇప్పుడు ఈ పాట ఫ్యాన్స్కి, మ్యామ్కి, శామ్ మ్యామ్కి మధ్య ఉన్న బంధం కదా. సో నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తా, దాని తర్వాత నువ్వు పాడతావా? ఆ బంధం చెడగొట్టకుండా వాడు. సరే, నేను ట్రై చేస్తాను. నేను వంశీ అంత మంచి సింగర్ని కాదు, సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ధైర్యంగా పాడు. సరే, టెన్షన్ వస్తుంది ఆల్రెడీ. పాలు నీళ్ళ బంధం ఇది, జన్మ జన్మల బంధం. పోయింది. మళ్ళీ ట్రై చేస్తా. ఫస్ట్ ఇట్లా పెట్టు, ఫస్ట్ స్టార్ట్ జరుగు. అంటే ఇది మేము మ్యూజిక్ వేసామండి మధ్యలో, ఇక్కడ నుంచి రావాలి. ఓకే. పాలు నీళ్ళ బంధం ఇది, జన్మ జన్మల బంధం. ఎలా ఎలా జన్మ జన్మల బంధం, జన్మ జన్మల బంధం. క్లోజ్. పువ్వు తేనె బంధం ఇది, జన్మ జన్మల బంధం. ఎందుకంత జన్మ అని అదోలా పాడుతున్నావు? ప్రేమ అలాంటిది. నీకు ఎమోషన్స్ లేవు, నీకేం తెలుస్తుంది? అది ప్రేమలా లేదు, ఇంకోలా ఉంది. ఓకే, నెక్స్ట్. ఏనాటిదో ఏనాటిదో ఈ బంధం. అంత హై పిచ్ అది? వెళ్ళాలి పైకి. సరే, పైకి వెళ్ళాలి. ఓకే. ఏనాటిదో ఈ బంధం, ఏనాటిదో వినో, ఏనాటిదో ఈ అనుబంధం, ఎన్నో నోముల ఫలమే ఈ జన్మ జన్మల బంధం. ఐ ట్రైడ్ అండి, నేను వంశీలా పాడలేను. సో షీస్ గెటింగ్ బెటర్. ఐల్ గెట్ బెటర్, ఐ ప్రామిస్. యా, ఓకే అండి. దట్స్ మై స్పీచ్. యా, దీని తర్వాత ఇంతకీ ఫ్యాన్గా మీ బంధం ఉంటుందో లేదో సమంత గారిని అడుగుదాం. ఇక్కడితో సమాప్తం అంటున్నారు ఆవిడ. శుభం. వెళ్దామండి, మనం అందరం వెళ్దాం కిందకి. మీ వల్ల నేను యాంకరింగ్ వదిలేద్దాం అనుకుంటున్నా, వెళ్ళిపోదాం అనుకుంటున్నా కిందకి. ఈ ఒక్క పాటతో నా చీర కుచ్చుల్ని పట్టుకొని కిందకు వచ్చేద్దాం అనుకుంటున్నాను నేను.